మన టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన మన తెలుగు రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ మాత్రం ఆ రేంజ్లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అలాంటి అవకాశాలు ఇవ్వలేదనే చెప్పుకోవచ్చు. జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి తెలుగు హీరోయిన్స్ వరుసగా టాలీవుడ్లో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్స్గా వెలిగారు. జయప్రద, శ్రీదేవి అయితే బాలీవుడ్లో కూడా తమ ముద్ర వేశారు. ఒక దశలో వారిద్దరిదే బాలీవుడ్లోనూ హవా. వరుస హిట్స్తో అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్స్గా రికార్డ్ సృష్టించారు. ఇక ఆ తర్వాత అచ్చ తెలుగు హీరోయిన్స్ మన సినిమాల్లో కనిపించడం తగ్గిపోయిందని చెప్పాలి. కానీ అడపాదడపా కొంతమంది మన సినిమాల్లో మెరుస్తూ వస్తున్నారు. 1-2 సినిమాలతో తట్టాబుట్టా సర్దేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా కంటిన్యూగా నిలబడటం తగ్గిపోయింది, దాదాపుగా లేదు. కానీ మన రాజోలు పిల్ల మాత్రం సపరేట్ రూట్లో ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు హీరోయిన్గా దశాబ్ద కాలానికి పైగానే తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉంది. ఏమో నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయంతే. ఈ డైలాగ్ వింటే వెంటనే గుర్తొచ్చే పేరు అంజలి. అచ్చ తెలుగు అమ్మాయి, తెలుగుతనం తెర మీద పంచుతున్న కథానాయకి. అంజలి గురించి 4 ముక్కలు చెప్పేసుకుందాం. సహజమైన నటన అంజలి సొంతం. కామెడీ, సీరియస్, ఎమోషనల్, యాక్షన్ ఇలా జానర్తో పనిలేదు. క్యారెక్టర్ ఏదైనా సరే ఒదిగిపోయి క్యారెక్టర్ తప్ప తాను కనిపించకుండా నటించే సత్తా ఉన్న నటి అంజలి. సినిమా జర్నీ. అంజలి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో 1986 జూన్ 16న జన్మించింది. బాల త్రిపుర సుందరి అసలు పేరు. 10వ తరగతి వరకు రాజోల్లోనే చదివిన అంజలి తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై వెళ్లటంతో డిగ్రీ అక్కడ చదువుకుంది. ఆ సమయంలోనే చాలా షార్ట్ ఫిల్మ్స్లో చేసింది. హీరోయిన్ అవ్వాలనేది ఆమె కల. దానికి ఆమె షార్ట్ ఫిల్మ్స్ మంచి సపోర్ట్ చేశాయి. దీంతో ఆమె చెన్నైలో నిర్మాతల దృష్టిలో పడింది. హీరోయిన్ ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. హీరో జీవాతో కాట్రాదు తమిళ్ అనే తమిళ సినిమా. ఇదే సినిమా తర్వాత డేర్ పేరుతో తెలుగులో డబ్ అయింది. ఆ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అంజలి. ఆ తరువాత 2006లో ఫోటో అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. వెంటనే ప్రేమలేఖ రాస అనే సినిమా కూడా చేసింది. కానీ ఈ 2 సినిమాలు అంజలికి బ్రేక్ ఇవ్వలేదు. సరిగ్గా ఇదే సమయంలో కాలీవుడ్లో ఆమె చేసిన ఒక సినిమా షాపింగ్ మాల్ తెలుగులోకి డబ్ అయింది. ఆ సినిమాలో అంజలి నటనకు తెలుగునాట మంచి పేరు వచ్చింది. ప్రేక్షకులను ఆ సినిమాతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమెను చూసిన మురుగదాస్ తన సినిమా జర్నీలో హీరోయిన్గా తీసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ఛాన్స్ దొరికింది. ఆ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా అందరినీ ఆకట్టుకుని తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజతో బలుపు సినిమాలో ఎమోషనల్ యాక్టింగ్తో అదరగొట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత గీతాంజలి అనే హారర్ థ్రిల్లర్లో డబుల్ యాక్షన్ చేసింది. అది కూడా సూపర్ హిట్. అంతేకాదు ఈ సినిమాకి నంది అవార్డు కూడా అందుకుంది అంజలి. సెకండ్ ఇన్నింగ్స్. ఆ తర్వాత ఆమె వివాదాల్లో చిక్కుకుంది. కిడ్నాప్ అయిందనే వార్తలు వచ్చాయి. చాలా రోజులు ఆమె సినిమాల్లో కనిపించలేదు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది. గీతాంజలి 2, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ అంజలి మార్కును చూపించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ సినిమాలో నటించింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మొదటి ఇన్నింగ్స్ కంటే కూడా మంచి ఛాన్స్లు తీసుకువస్తోందని చెప్పొచ్చు. ప్రతిభ ఆమె సొంతం.
అందుకే అవార్డులకు ఆమె అంటే ఇష్టం. అవును, అంజలి ఏ రకమైన పాత్రనైనా ఎటువంటి భావాన్నైనా చక్కగా పలికించగలదు. అందుకే అవార్డులు ఆమెకు చాలానే వచ్చాయి. మొదటి సినిమాకే ఎన్నో ప్రశంసలు పొందిన అంజలి ఉత్తమ డెబ్యూ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత అంగడి తెరు అనే తమిళ సినిమాకు కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. ఇక తెలుగులో 2 నంది అవార్డులు అందుకుంది. ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, 2 గీతాంజలి. ఈ అవార్డులు చాలు అంజలి ప్రతిభ ఎలాంటిదో చెప్పటానికి. సినిమా ఇండస్ట్రీలో వివాదాలు మామూలే, అందులోనూ హీరోయిన్స్కి వివాదాలు నీడలానే ఉంటాయి. అంజలి కూడా అలా ఏదో వివాదంలో చిక్కింది. ఇప్పుడు బయటపడింది. మళ్ళీ తెలుగు సినిమాల్లో తన మార్క్తో అదరగొట్టేస్తోంది. అంతేకాకుండా చాలా వెబ్ సిరీస్లలో కూడా అంజలి నటించింది. ఆమె నటించిన వెబ్ సిరీస్లు కూడా చాలా సక్సెస్ సాధించాయి. హీరోయిన్లు నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. అందాల ఆరబోత కంటే రఫ్ఫాడించే క్యారెక్టర్లకు జై కొడుతున్నారు. ఇన్నాళ్ళు పాటలతో ఆడియన్స్ను మెస్మరైజ్ చేసిన బ్యూటీలు ఇక లేడీ ఓరియంటెడ్ మూవీస్పై మనసు పారేసుకుంటున్నారు. యాక్షన్ బాట పడటంతో పాటు సమస్యలపై పోరాడేందుకు వచ్చేస్తున్నారు. మామూలుగా లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది అనుష్క శెట్టినే. అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో ఆడియన్స్ మనసు దోచుకున్న స్వీటీ ఘాటీతో పలకరించింది. అనుష్క తర్వాత నయనతార, సమంత, తమన్నా, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ సత్తా చాటారు. ఇప్పటికే పలు ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించిన రాజోలు బ్యూటీ మళ్ళీ లేడీ స్పెషల్ సినిమాపై మనసు పారేసుకుంది. కమర్షియల్ సబ్జెక్ట్ సినిమాల్లో నటిస్తున్నా అప్పుడప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది అంజలి. తాజాగా 9 క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కిస్తున్న కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్లోని మూవీ ఆఫీస్లో గ్రాండ్గా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటికే దర్శకుడిగా సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు వంటి సినిమాలతో మంచి మార్కులు కొట్టేశాడు రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల. ఇప్పుడు అంజలితో లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఆయన శ్రీకారం చుట్టడంతో అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల అంజలి కోసం అదిరిపోయే స్టోరీని రెడీ చేశాడట. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ మూవీకి రాజ్ చంద్రశేఖర్ రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్గా పనిచేయనున్నారు. త్వరలోనే మిగతా టెక్నీషియన్లతో పాటు నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. ఇక అంజలి విషయానికి వస్తే ఫోటో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి మెప్పించింది. స్పెషల్ సాంగ్స్లో కూడా సందడి చేసింది. ఆ మధ్య గేమ్ చేంజర్లో అద్భుతమైన పాత్రను చేసి అభిమానుల మనసును దోచుకుంది. ఈ ఏడాది పొంగల్కు విడుదలైన విశాల్ మదగజ రాజాతో అంజలి సక్సెస్ను అందుకుంది. ప్రజెంట్ కమర్షియల్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించేందుకు రెడీ అయ్యింది. మరి ఈ మూవీతో అంజలి ఎలాంటి రిజల్ట్ను అందుకుంటుందో చూడాలి. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై అంజలి ప్రయాణం సాఫీగా సాగిపోవాలని, మరిన్ని విజయాలు సాధించాలని, తెలుగులో హీరోయిన్ అవ్వాలని అనుకునే వారికి అంజలి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.